హలో ఆస్పిరెంట్స్, దిస్ ఇస్ షణ్ముఖ ప్రియ ఫ్రమ్ ఎక్సెల్ సివిల్స్ అకాడమీ. ఈరోజు ద హిందూలో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాము. మనం నిన్న కనుక న్యూస్ అబ్జర్వ్ చేసి ఉంటే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపించేది. ఇండియా 100 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి వెనక్కి తెచ్చేసుకుంది మన వాల్స్లో స్టోర్ చేసుకోవడానికి అని చెప్పి. అసలు ఇండియా దగ్గర ఎంత మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ ఉందో తెలుసా? 822 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి ఇండియా దగ్గర. సో బట్ దాంట్లో మనము 1991లో ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ వల్ల అరౌండ్ 100 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ని మనం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కి ప్లెడ్జ్ చేసి వీ రైజ్డ్ క్యాపిటల్ ఆఫ్ అరౌండ్ $400 million. సో ఆ క్యాపిటల్ని రైజ్ చేయడానికి మనం ఒక 100 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ని ప్లెడ్జ్ చేయాల్సి వచ్చింది 1991లో. బట్ నవంబర్ 1991 కల్లా మనం ఆ అప్పు తీర్చేసాము. బట్ అది అప్పటి నుంచి ఆ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాల్ట్స్లోనే ఉంది. బట్ ఇప్పుడు వెనక్కి తెచ్చుకున్నాము. ఎందుకు అంటే డ్యూ టు రైజింగ్ జియోపొలిటికల్ కన్సర్న్స్, రష్యన్ అసెట్స్ని ఫ్రీజ్ చేశాయి వెస్టర్న్ నేషన్స్. సో అట్లాంటి ఇష్యూస్ వల్ల వై టు రిస్క్ అని చెప్పి ఇండియా హ్యాస్ సేఫ్లీ బ్రాట్ బ్యాక్ దోస్ 100 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్. సో ఇప్పుడు మన దగ్గర యాజ్ ఆఫ్ నౌ అరౌండ్ 400 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ ఇండియాలో ఉంది. అండ్ ది అదర్ 400 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ ఆర్ స్టోర్డ్ అబ్రాడ్. The first important article for today, GDP growth surges to 8.2% on manufacturing gains. Important for your GS3 economy paper. India's gross domestic product grew 8.2% in FY 23-24, an increase from 7% growth recorded in FY 23. Last year kante year GDP it grew to 8.2% from 7%. ఇది ఎందుకు జరిగింది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ప్రొడక్టివిటీ పెరగటం వల్ల ఇట్ మేజర్లీ ఇంపాక్టెడ్ ద గ్రోత్ ఇన్ జీడిపి. యాక్చువల్గా మనకి కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి, స్టాండర్డ్ అండ్ పూర్ గ్లోబల్ అని, అట్లాంటి కొన్ని గుడ్ రేటింగ్ ఏజెన్సీస్ అక్రాస్ ది గ్లోబ్ ఉంటాయి. అవి ఎందుకు రేటింగ్స్ ఇస్తాయంటే మనకి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ రేటింగ్స్ని చూసి మన కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తారు. సో అట్లాంటి గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ S&P గ్లోబల్ మన అవుట్లుక్ని పాజిటివ్కి మార్చింది ఫ్రమ్ స్టేబుల్ థింగ్. అంటే మనకి నెక్స్ట్ ఇయర్ ప్రాబ్లీ విల్ మీట్ ది ఎస్టిమేట్స్ ఆర్ పర్ఫార్మ్ బియాండ్ ది ఎస్టిమేట్స్ అని అర్థం. అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్లో ఉన్న అఫీషియల్స్ ఆర్ ఫ్రమ్ ది ఫినాన్స్ మినిస్ట్రీ కూడా అదే చెప్తున్నారు, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అండ్ నెక్స్ట్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ బెటర్ దాన్ దిస్ అని చెప్తున్నారు ఫినాన్స్ మినిస్ట్రీలో ఉన్న అఫీషియల్స్ అందరూ. సో వీ ఆల్ ఆర్ హోపింగ్ దట్ వీఆర్ ఆన్ ది ట్రాక్ టు బికమింగ్ ద థర్డ్ లార్జెస్ట్ జీడిపి ఇన్ ద వరల్డ్. ఇప్పుడు మనం 5th ఉన్నాము. We'll overtake the other 2 countries and become the world's third largest GDP. So hopefully we are on our way. ఈరోజు సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే హీట్ బేక్ చెన్నై కెన్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇండియా. ఇంపార్టెంట్ ఫర్ యర్ GS1 పేపర్. ఈ ఆర్టికల్లో మేజర్గా ఏమి కవర్ చేశారు అంటే హౌ చెన్నై ఈజ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై ది రైజింగ్ టెంపరేచర్స్ అండ్ వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ ఆర్ బీయింగ్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆర్ ది లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ చెన్నై. సో ఆ హీట్ వేవ్ని, ఇంటెన్స్ హీట్ వేవ్స్ని ట్యాకిల్ చేయడానికి లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ చెన్నై ఏం స్టెప్స్ తీసుకుంటుంది, ఇంకా వాటిని ఎలా డెవలప్ చేయొచ్చు, బెటర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్టెప్స్ అనేది ఈ ఆర్టికల్లో డీల్ చేశారు. ది ఇయర్ 2023 వాజ్ బై ఫార్ ది హాటెస్ట్ ఎవర్ అకార్డింగ్ టు వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ రిపోర్ట్. ఎవ్రీ ఇయర్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 9 years నుంచి లాస్ట్ ఇయర్ రికార్డ్స్ని బ్రేక్ చేసేస్తున్నాయి అనమాట. హైయెస్ట్ టెంపరేచర్స్ ఎవ్రీ ఇయర్ కొత్త హైయెస్ట్ రికార్డ్ అవుతున్నాయి అండ్ లాస్ట్ ఇయర్ రికార్డ్స్ని బ్రేక్ చేస్తున్నాయి. ద సేమ్ థింగ్ హ్యాపెన్ దిస్ ఇయర్ ఆల్సో. యాక్చువల్లీ ఇది 2023 మెట్రిక్స్ని బేస్ చేసుకొని రాసిన రిపోర్ట్ అనమాట. బట్ మనం మొన్న చూస్తే కనుక ఢిల్లీలో ది హైయెస్ట్ ఎవర్ రికార్డెడ్ టెంపరేచర్ 52.3 degrees Celsius రికార్డ్ అయింది. సో ఎవ్రీ ఇయర్ వీఆర్ రీరైటింగ్ ద ప్రీవియస్ ఇయర్స్ రికార్డ్స్ విచ్ ఈస్ నాట్ గుడ్. మన అందరికీ తెలుసు టెంపరేచర్ పెరగడం వల్ల ద ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎవర్ రైజింగ్ టెంపరేచర్స్ అనేది ఆన్ హ్యూమన్ లైఫ్ అండ్ ద ఎన్వైర్న్మెంట్ అరౌండ్ అస్. సో ఇట్లా రికార్డులు బ్రేక్ చేయడం అనేది అస్సలు మంచిది కాదు, అదే చెప్తున్నారు ఈ ఆర్టికల్లో కూడా. Global average temperatures reached 1.45 degrees Celsius, higher than pre-industrial levels, almost touching the 1.5 degrees Celsius limit set in the Paris Agreement. మనం ఇంతకుముందు ఎప్పుడు చెప్పుకుంటానే ఉన్నాం ఆర్ మనం మొన్న ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం, ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో మనం మనని లిమిట్ చేసుకోవాలని అన్ని కంట్రీస్ కూర్చొని డిసైడ్ అయ్యాయి అనమాట. ఏమని డిసైడ్ అయ్యాయి? ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్కి టెంపరేచర్ కంటే ఇప్పుడు టెంపరేచర్ 1.5 degrees కంటే ఎక్కువ పెరగకూడదు, పెరిగితే గ్లోబల్ క్లైమేట్ క్రైసిస్ అనేది వచ్చేస్తుంది. సో వీ ఆల్ షుడ్ కమ్ టుగెదర్ అండ్ రెస్ట్రిక్ట్ దట్ రైజ్ ఇన్ టెంపరేచర్ టు 1.5 degrees Celsius అని మనం అందరం కూర్చొని అగ్రిమెంట్స్ రాసుకున్నాము. బట్ నౌ ఇట్ ఆల్రెడీ రీచ్డ్ 1.45 degrees.
సో 1.5 డిగ్రీస్ అని మనం అనుకుంటే లాస్ట్ ఇయర్ రికార్డ్స్ ప్రకారం 1.45 డిగ్రీస్ ఇంక్రీజ్ బిఫోర్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ వచ్చేసాము. సో దెర్ ఈస్ నాట్ మచ్ టైమ్ ఇన్ అవర్ హ్యాండ్స్ యాక్చువల్లీ. హీట్ వేవ్స్ ఆర్ స్వీపింగ్ త్రూ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు సివియర్ హీట్ వేవ్స్ ఆల్ అక్రాస్ నార్త్ ఇండియా స్ప్రెడ్ అయి ఉన్నాయి. అండ్ మనుషులు ఎట్లా అల్లాడిపోతున్నారో న్యూస్లో రోజు చూస్తూనే ఉన్నాము. ఇన్ సిటీస్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ఎగ్జాస్పరేటెడ్ బై అ ఫినామినన్ టర్మ్ ది అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. దీంట్లో ఇంకొక ఇష్యూ ఏంటి అంటే సిటీస్లో ఎక్కువ టెంపరేచర్స్ ఉంటున్నాయి వెన్ కంపేర్ టు రూరల్ ఏరియాస్. మనకి ఇది జనరల్గా కూడా మనం అబ్జర్వ్ చేసే ఫినామిననే. దిస్ ఇస్ కాల్డ్ అర్బన్ హీట్ ఐలాండ్. ఎందుకు అర్బన్ హీట్ ఐలాండ్స్ అవుతున్నాయి సిటీస్ అంటే కాంక్రీట్ జంగిల్స్ అయిపోయాయి, బ్రీతింగ్ స్పేసెస్ లేవు, అంతా ఎయిర్ కండిషనర్స్ వాడేస్తున్నాము. సో ఆ ఎయిర్ కండిషనర్స్ వాడటం వల్ల దట్ ఈస్ అ నెగిటివ్ లూప్ అనమాట. హీట్ పెరిగిందని చెప్పి ఎయిర్ కండిషనర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాము, ఎయిర్ కండిషనర్స్ హీట్ని ఎమిట్ చేస్తున్నాయి. ఆ హీట్ని ఎమిట్ చేయడం వల్ల టెంపరేచర్ ఇంకా పెరుగుతుంది, ఇంకా ఎయిర్ కండిషనర్స్ యూసేజ్ పెరుగుతుంది. సో విచ్ ఈస్ అ నెగిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ and which is not good actually. Temperatures in large crowded urban settings can be several degrees higher than in surrounding rural areas and even hotter in night. ఇది మనందరం కూడా అబ్జర్వ్ చేసే ఫినామినన్నే. పల్లెటూరులో సిటీల్లో ఉన్న దానికంటే టెంపరేచర్ కొద్దిగా తక్కువ ఉంటుంది బికాస్ సిటీలో ఆబ్వియస్లీ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, యూసేజ్ ఆఫ్ వెహికల్స్ కానీ మెషినరీ కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో సిటీస్లో ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి వెన్ కంపేర్ టు ది అవుట్స్కర్ట్స్ ఆర్ ది రూరల్ ఏరియాస్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ది అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. కాంక్రీట్ స్ట్రక్చర్స్ అండ్ టార్మాక్ రోడ్స్ రిటైన్ హీట్ విచ్ స్టేస్ ట్రాప్డ్ ఇన్సైడ్ దిస్ అర్బన్ బబుల్ అలాంగ్ విత్ ఎయిర్ పొల్యూటెంట్స్. అది అంతా కాంక్రీట్ జంగిల్ అయిపోవటం వల్ల అవి హీట్ ట్రాప్ చేసేస్తాయి అన్నమాట. సో ఆ హీట్ ట్రాపింగ్ వల్ల ఇంకా టెంపరేచర్స్ పెరిగిపోతూ ఉంటాయి. బ్లాక్ టాప్ రోడ్స్ వల్ల కూడా హీట్ ట్రాప్ అయిపోతుంది. సో టెంపరేచర్ ఇంకా రైజ్ అవుతుంది సిటీస్లో. A lack of green spaces and waste heat from air conditioners and other machinery add to urban heat island. These are all the causes for the rise in temperatures in cities. So use of machinery gaani, polluting vehicles gaani, ivanni kuda they add on to the temperatures in cities when compared to the rural areas. దీంట్లో పర్టికులర్లీ చెన్నైని ఎందుకు ఫోకస్ చేశారు అంటే చెన్నైలో యాక్చువల్లీ చెన్నై క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అనేది డివైస్ చేసుకున్నారనమాట లోకల్ లెవెల్లో. ది ఆథర్ ఈజ్ ఆల్సో సేయింగ్ దిస్ ఓన్లీ. లోకల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ అట్మాస్ఫియర్కి తగ్గట్టు అక్కడున్న లోకల్ సిచ్యువేషన్కి తగ్గట్టు ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఎన్డీఎంఏ గైడ్ లైన్స్ ఉన్నాయి ఆల్రెడీ. అసలు హీట్ వేవ్స్ అప్పుడు ఏం చేయాలి అని, మనుషులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి వార్నింగ్స్ ఇవ్వాలి గవర్నమెంట్స్ అని జనరలైజ్డ్ గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి ఇండియా మొత్తం. బట్ లోకల్ లెవెల్లో గైడ్ లైన్స్ ఇవ్వటం వల్ల యూజ్ ఏంటి అంటే లోకల్ అడ్మినిస్ట్రేషన్కి ఎక్కువ తెలుస్తుంది. ఆ పర్టికులర్ సిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది లోకల్ అడ్మినిస్ట్రేషన్కి బాగా తెలుస్తుంది. కాబట్టి చెన్నై హ్యాస్ డివైజ్డ్ అ ప్లాన్. చెన్నై క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి ఫార్ములేట్ చేసుకున్నారు. చెన్నై a coastal city is affected by yet another feature which is cause for worry. Humidity reduces the cooling effect of perspiration, leading to a person experiencing an elevated body temperatures, debilitating heat stress, exhaustion and even a potentially fatal heart stroke. మనం హ్యూమిడిటీ అనేది చూస్తూనే ఉంటాము. కోస్టల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు బాగా అసలు సఫకేషన్గా ఉంటుందన్నమాట, గాలాడంతనం అయిపోతుంది. టెంపరేచర్ కోస్టల్ ఏరియాస్లో హ్యూమిడిటీ వల్ల కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట, కొన్ని డిగ్రీస్ ఎక్కువ ఉంటాయి. సో చెన్నైకి డబుల్ ఇంపాక్ట్, అర్బన్ హీట్ ఐలాండ్ ఒకటిను హ్యూమిడిటీ కూడా యాడ్ ఆన్ అవుతుంది. సో టెంపరేచర్ 1.5 డిగ్రీ ఎక్కువ ఉంటుందన్నమాట అదర్ మెట్రోపోలిసెస్తో కంపేర్ చేస్తే. చెన్నై యాక్చువల్లీ కొంచెం టెంపరేచర్ ఎక్కువ రికార్డ్ చేస్తుంది బికాస్ ఆఫ్ ది హ్యూమిడిటీ. కోస్టల్ రీజియన్స్లో ఎప్పుడు ఈ ఇంపాక్ట్ కూడా ఉంటుంది, హ్యూమిడిటీ ఇంపాక్ట్ కూడా. In India, a heat wave is officially declared in coastal areas when the maximum temperatures are over 37 degrees Celsius and 4.5 degrees Celsius above normal. So, the criteria for declaring a heat wave in coastal areas, these are the criteria. 37 degrees Celsius undali and 4.5 degrees Celsius above normal temperatures record aithe ganaka heat wave and declare chestaru. India has national, state and even more district level heat action plans to reduce morbidity and mortality, especially among the vulnerable, poor, infants and the elderly. మనం చూస్తూనే ఉంటాం న్యూస్లో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండటం వల్ల బయటికి వెళ్ళొద్దు మధ్యాహ్నం. మొన్న హైదరాబాద్లో కూడా ఇష్యూ చేశారు, ప్లీజ్ డోంట్ వెంచర్ అవుట్ బిట్వీన్ 1 PM and 3 PM అని. సో అట్లాంటి గైడ్ లైన్స్ అనేవి ఆల్రెడీ ఇన్ ప్లేస్ ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఆ రైజ్ ఇన్ టెంపరేచర్ని తగ్గించలేకపోతున్నాము, కంట్రోల్ చేయలేకపోతున్నాము.
ఆ రైజ్ ఇన్ టెంపరేచర్స్ని ఎలా కౌంటర్ చేయాలి అనేది దీస్ ఆర్ ది యాక్షన్ ప్లాన్స్ అనమాట. మనం ఏం చేయాలి యాజ్ అ సిటిజన్, ఇవి చేయాలి. ఇంక్రీజింగ్ గ్రీన్ కవర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వెల్ డిస్ట్రిబ్యూటెడ్ గ్రీన్ ఏరియాస్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ లోకల్ మైక్రోక్లైమేట్, రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ప్రమోట్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. మనము ఇంటి పక్కన పార్క్స్ని సరిగ్గా మెయింటైన్ చేసుకోవటం, యాజ్ అ సివిల్ సొసైటీగా కొంతమంది వీ కుడ్ కమ్ టుగెదర్ అండ్ మెయింటైన్ ది లోకల్ పార్క్స్. కొంచెం ఆ చెట్లన్నీ పచ్చగా ఉండేటట్టు మనం ఫ్రీ టైంలో కాంట్రిబ్యూట్ చేయటం ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది సొసైటీ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ ఐడియా. ఎక్కడో గవర్నమెంట్ వచ్చి చూసుకుంటుందిలే అని కాకుండా మన అందరి బాధ్యత కూడా కదా. సో మనందరం కూడా కాంట్రిబ్యూట్ చేసుకొని, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ బట్ మన టైంని ఇన్వెస్ట్ చేయగలిగితే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ ది సొసైటీ. అదే చెప్తున్నారు. లోకల్ మైక్రో క్లైమేట్ని మనం ఎవరికి వాళ్ళు, ద ఓనర్ షుడ్ బీ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది సొసైటీ. ఇప్పుడు కొత్తగా మియావాకి ఫారెస్ట్ అని కూడా పెంచుతున్నారు సిటీస్లో. అంటే ఆ లష్ గ్రీన్ shrubs అండ్ ట్రీస్ అనమాట మియావాకి ఫారెస్ట్ అనేది. సో అట్లాంటి కాన్సెప్ట్స్తో లోకల్ గ్రీన్ పార్క్స్ మెయింటైన్ చేయగలిగితే ఆల్వేస్ గుడ్. మూవింగ్ టువర్డ్స్ మోర్ ఎనర్జీ ఎఫిషియంట్ ఎయిర్ కండిషనింగ్ త్రూ అ కాంబినేషన్ ఆఫ్ mandates for the purchase of 5-star air conditioners could reduce urban heat island as much as 1.5 degrees Celsius. మనం అబ్జర్వ్ చేస్తే కనుక షాంఘై అండ్ సియోల్ సిటీస్లో యాక్చువల్లీ ఆఫీస్ ఏరియాస్లో థర్మోస్టాట్ సెట్టింగ్స్, అంటే టెంపరేచర్ సెట్టింగ్స్ ఇన్ ఎయిర్ కండిషనర్స్ని 25 దగ్గర ఫిక్స్ చేస్తారనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది వెదర్ కండిషన్స్ అవుట్ సైడ్ 25 దగ్గర ఫిక్స్ చేసేస్తే కనుక వాట్ దే హ్యావ్ అబ్జర్వ్డ్ ఈజ్ ద ఎలక్ట్రిసిటీ బిల్స్ హ్యావ్ కమ్ డౌన్ అండ్ ఎమిషన్ ఆఫ్ హీట్. ఆబ్వియస్లీ ఏసీస్ వాడటం వల్ల హీట్ ఎమిట్ అవుతుంది కదా, ఆ హీట్ కూడా కొంచెం తగ్గిందంట. సో మెయింటైనింగ్ కాన్స్టెంట్ రూమ్ టెంపరేచర్స్ అనేది ఒక సొల్యూషన్ యాక్చువల్లీ ఎయిర్ కండిషనర్స్ విషయంలో. ఇంకా ఎట్లా ఎయిర్ కండిషనర్ని యూసేజ్ తగ్గించచ్చు ఆర్ బెటర్ యూజ్ చేయొచ్చు అంటే, మనకి పాడైపోయిన ఎయిర్ కండిషనర్స్ యాక్చువల్లీ తీసేసి కొత్త 5-star రేటింగ్ ఎయిర్ కండిషనర్స్ పెట్టుకుంటే ఆల్వేస్ గుడ్ ఫర్ ది ఎన్వైరన్మెంట్. మనకి ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా కొద్దిగా తగ్గుతాయి 5-star రేటింగ్స్ వాడటం వల్ల, బికాజ్ దే ఆర్ మోర్ ఎనర్జీ ఎఫిషియంట్. సో పాత ఎయిర్ కండిషనర్ని తీసేసి కొత్త ఎయిర్ కండిషనర్స్తో రీప్లేస్ చేసుకోవటం. ఢిల్లీలో డిస్ట్రిబ్యూటర్స్ యాక్చువల్లీ ఎంకరేజ్ చేస్తున్నారు ఎయిర్ కండిషనర్స్ డిస్ట్రిబ్యూటర్స్, పాత తెచ్చి ఎక్స్చేంజ్ ఆఫర్లో కొత్తవి పట్టుకెళ్ళండి అని. బికాజ్ పాతవి ఎప్పుడు మీరు కనుక మొన్న ఈ మధ్య కొత్తగా వచ్చిన వెహికల్ స్క్రాపేజ్ పాలసీ చూస్తే కనుక డీజిల్ వెహికల్స్ మోర్ దాన్ 15 years ఓల్డ్ని కూడా స్క్రాపేజ్ పాలసీలో తీసేస్తున్నారు. బికాస్ దే ఆర్ మోర్ పొల్యూటింగ్ టు ద ఎన్వైర్న్మెంట్ దాన్ ది న్యూ వెహికల్స్. సో అలాగే ఎయిర్ కండిషనర్ని కూడా పాత వాటిని కొత్త వాటితో రీప్లేస్ చేయాలి అండ్ రెగ్యులర్ మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. అట్లాంటివి చేస్తే కనుక మన వంతు ఎఫర్ట్ పెట్టినట్టు ఉంటుంది ఎన్వైర్న్మెంట్ని కాపాడుకోవటంలో. If buildings are better insulated and ventilated and constructed using appropriate designs and materials according to green building codes, they would require less air conditioning and generate less waste heat. మనం చూసే ఉంటాం ఈ మధ్య గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికెట్స్ తీసుకుంటున్నాయి కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళ బిల్డింగ్లో గ్రీన్ ఇనిషియేటివ్స్ వల్ల. సో అలాగే మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు కూడా కన్స్ట్రక్షన్ టైంలో గ్రీన్ మెటీరియల్స్ని యూజ్ చేయటం, లైక్ రీసైకిల్డ్ స్టీల్ కానీ రీసైకిల్డ్ ప్లాస్టిక్తో కన్స్ట్రక్ట్ చేయటం కానీ, ఆర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ని పెట్టుకోవటం, చుట్టూ గ్రీనరీకి ప్లేస్ వదులుకోవటం, అట్లాంటివి చేస్తే ఇనీషియల్ స్టేజెస్లోనే, అంటే కట్టిన వాటిని మళ్ళీ పడేయలేం కాబట్టి ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసే వాటిలో అట్లీస్ట్ ఈ గ్రీన్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకుంటే కొంచెం కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. A sharp reduction in personal vehicles through a rapid scaling up of effective public transport with electric buses would be another major contribution. So government కూడా అలాంటి పాలసీస్ తీసుకురావాలి టు ఎంకరేజ్ పీపుల్ టు యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. పర్సనల్ వెహికల్స్ని మనం కూడా కొంచెం ఇఫ్ ద సిచ్యువేషన్ పర్మిట్స్ మనం కూడా వెన్ గివెన్ అ ఛాన్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువ యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక మన పర్సనల్ కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించిన వాళ్ళం అవుతాము. సో ఎవరికి వాళ్ళు దే షుడ్, మనం ఫస్ట్ సెషన్ ఆర్ సెకండ్ సెషన్లో చెప్పుకున్నాము, ఎవరికి వాళ్ళు ఆలోచించాలి ఈ పని చేయటం వల్ల ఉపయోగం ఏంటి, ఆర్ ది బెనిఫిట్స్ హయ్యర్ దాన్ ది డిసడ్వాంటేజెస్ ఆర్ ది నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ దిస్ టాస్క్ అనేది మనం ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. సో మనం అనుకుంటే కనుక చేయలేనిది ఏమీ లేదు. సింగపూర్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. దేనికి అంటే చెన్నై చూసుకుంటే గ్రీన్ కవర్ ఇట్ ఈస్ ఓన్లీ 12% ఆఫ్ ది ఎంటైర్ సిటీ, విచ్ ఈస్ ద లీస్ట్ అమంగ్ మెట్రోపోలిస్ ఇన్ ఇండియా. చెన్నైలో ఓన్లీ 12% గ్రీన్ కవర్ ఉంది. బట్ వెన్ యూ సీ సింగపూర్ ఇట్స్ అరౌండ్ 47%. అండ్ యూరోప్లో ఉన్న ఆల్ మేజర్ సిటీస్లో యూరోపియన్ యూనియన్ ఒక గైడ్ లైన్ ఉందన్నమాట, ఇట్ షుడ్ బి మోర్ దెన్ 30% గ్రీన్ కవర్ అనేది ఉన్న సిటీ ఏరియా మొత్తంలో.
సింగపూర్ మీరు చూసుకుంటే కనుక చాలా చిన్న కంట్రీ, బట్ అది 47% గ్రీన్ కవర్ మెయింటైన్ చేయగలుగుతుంది డెస్పైట్ ఇట్స్ అవైలబిలిటీ ఆఫ్ వెరీ స్మాల్ స్పేసెస్. సో అనుకుంటే చేయొచ్చు, బట్ ఆ గట్టి కృషి అయితే అందరం చేయాలి. డెడికేషన్, డిటర్మినేషన్ అందరికీ ఉండాలి, గవర్నమెంట్ అండ్ ది సిటిజన్స్. సో ప్రాబ్లీ సింగపూర్ ఈజ్ అ tall example of how the policies can be implemented better on ground. The next important topic for today, railways to construct canopy bridges across tracks in Assam gibbon habitat, important for your GS3 paper. Assam lo North East Frontier Railway, అక్కడ ఉన్న రైల్వే డివిజన్ని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేస్ అంటారు, అస్సాం దగ్గర ఉన్న రైల్వే డివిజన్ని. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక గిబ్బన్ రిజర్వ్ మధ్యలో నుంచి ఒక రైల్వే ట్రాక్ వెళ్తుంది. సో దానివల్ల ఎలక్ట్రిఫైడ్ లైన్స్ ఉంటాయి కదా, సో గిబ్బన్స్ అనేవి ఎలక్ట్రిక్ షాక్తో చనిపోతున్నాయి అన్నమాట. టు సేఫ్ గార్డ్ దెమ్ వాళ్ళు ఏం ప్లాన్ చేశారు అంటే రైల్వే ట్రాక్స్కి అటువైపులా ఇటువైపులా రోప్తో బ్రిడ్జెస్ లాగా చేసి కన్స్ట్రక్ట్ చేస్తే గిబ్బన్స్ దాటడానికి ఈజీగా ఉంటుందని దే హ్యావ్ కమ్అట్ విత్ అన్ ఇన్నోవేటివ్ వే. The North East Frontier Railway has earmarked funds to construct canopy bridges for India's only ape to move across a railway track, bifurcating its prime habitat in eastern Assam. ఈ ఇండియాలో ఉన్న వన్ అండ్ ఓన్లీ ఏప్ కేటగిరీ అనమాట గిబ్బన్ అనేది. సో దాన్ని సేఫ్ గార్డ్ చేయడానికి, అది చనిపోకుండా కాపాడుకోవడానికి వీళ్ళ ఇన్నోవేటివ్ మెథడాలజీని యూజ్ చేస్తున్నారు. క్యానపీస్ అంటే ఫస్ట్ తాళ్ళు కడతారు, వాటి మీద చెట్లు అలా క్రీపర్స్ కానీ అట్లాంటివి అల్లుకునేటట్టు అరేంజ్ చేస్తారనమాట. బికాజ్ అవి కూడా న్యాచురల్గా ఫీల్ అయ్యి వాటిని యూజ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడేటట్టు, సో దట్ ఇట్ విల్ బీ ఎంకరేజింగ్ ఫర్ గిబ్బన్స్ టు యూజ్ దెమ్ టు క్రాస్ ది ట్రాక్స్. లేకపోతే అనవసరంగా ట్రాక్ మీదకి వస్తే కనుక ట్రైన్ పొరపాటున వచ్చేసినప్పుడు అవి చనిపోతాయి కదా. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ వీ కెన్ మిటిగేట్ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. మనం డెవలప్మెంట్ జరగాలి అంటే రైల్వే ట్రాక్స్ వేయాలి, తప్పదు. కొన్నిసార్లు అట్లా యానిమల్ హ్యాబిటాట్స్ మధ్యలో నుంచి కూడా వెళ్ళాలి. సో వయా మీడియా సొల్యూషన్స్ లాంటివి ఇలాంటివి ఫైండ్ అవుట్ చేస్తే కనుక హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి తగ్గుతాయి, డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది, అండ్ అవి కూడా వాటి లైఫ్ని లీడ్ చేయగలుగుతాయి పీస్ఫుల్గా వితౌట్ ఎనీ లాస్ టు దర్ లైఫ్స్. Holongapar Gibbon Sanctuary has the largest concentration of the Hoolok gibbon, one of 20 species of apes on earth. So ఇది మనకి ఇంపార్టెంట్ యాక్చువల్లీ గిబ్బన్స్ గురించి. అండ్ మనం అంతకుముందు చెప్పుకున్నాం ఏదైనా యానిమల్ కనిపిస్తే అది ఏ రీజియన్లో ఉంటుంది అండ్ అది ఏ టైప్ ఆఫ్ యానిమల్ అన్నది. సో హూలాక్ గిబ్బన్ అంటారు, లార్జెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది హూలాక్ గిబ్బన్ ఇన్ అస్సాం. ఆ శాంచురీ పేరు హూలంగపార్ గిబ్బన్ శాంచురీ. The gibbon, known for its vocalization, spends much of its time on the upper canopy of tall trees. పెద్ద పెద్ద చెట్ల మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాయి, అండ్ ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టు మీద దూకటానికి ఒకవేళ డిస్టెన్స్ సరిపోతే కనుక ఆ ట్రాక్స్ మీద నుంచి క్రాస్ అయ్యి వెళ్తున్నాయి కాబట్టి సో వీళ్ళు వాటికి ఆ క్యానపీస్ అరేంజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే వాళ్ళు. The next important topic for today, fiscal deficit in FY24 narrowed to 5.6% on better tax mop-up, important for your GS3 economy. Fiscal deficit ఏంటంటే the difference between revenue and expenditure. So when the expenditure is greater than revenue, we call it a deficit. That is what is called fiscal deficit. The central government's fiscal deficit during 23-24 at 5.6% of the GDP was better than previous estimates of 5.8% on account of higher revenue realization and lower expenditure. ఇదేంటంటే మనం యాక్చువల్లీ 5.8% అని ప్రొజెక్ట్ చేసుకున్నాము, బట్ యాక్చువల్లీ అది తగ్గింది. సో డెఫిసిట్ తగ్గడం అంటే ఆల్వేస్ గుడ్ ఫర్ ది ఎకానమీ. ఎందుకు తగ్గింది డెఫిసిట్ అంటే బికాస్ ఆఫ్ హయ్యర్ ట్యాక్స్ కలెక్షన్స్. మనం చూసుకుంటే కనుక 23-24 ఫిజికల్ ఇయర్లో అరౌండ్ 20 lakh crores మనకి జిఎస్టీ ట్యాక్స్ రెవెన్యూస్ వచ్చాయి, విచ్ వాజ్ హయ్యర్ దాన్ ది ప్రీవియస్ ఇయర్. సో అలాగ ట్యాక్స్ ఆంబిట్ పెరిగింది అండ్ ట్యాక్సెస్ కలెక్టెడ్ బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెరిగాయి అన్నమాట. సో రెవెన్యూ పెరిగింది అండ్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గింది. సో దట్ ఈస్ వై ద ఫిజికల్ డెఫిసిట్ హ్యాస్ కమ్ డౌన్, విచ్ బోర్డ్స్ వెల్ ఫర్ ది ఎకానమీ. సో ఎకానమీకి ఎప్పుడు డెఫిసిట్ తగ్గు ఉంటే మంచిది కదా. సో ద సెంటిమెంట్ ఆల్సో వుడ్ బీ హై. So that is what is happening. So every indicator is showing that we have a bumper year ahead. The last important topic for today, Germany, US let Ukraine use their weapons to hit targets inside Russia. Important for your GS2 international relations. ఇప్పుడు మనకి తెలుసు రష్యా యూక్రెయిన్లో వార్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఏమైందంటే యూక్రెయిన్ దగ్గర మ్యాన్ అండ్ మెటీరియల్ రిసోర్సెస్
నియర్ టు ఎగ్జాషన్ అనమాట, అయిపోతున్నాయి. సో ఇప్పుడు జర్మనీ అండ్ యూఎస్ వాళ్ళకి ఆల్రెడీ మిసైల్స్ సప్లై చేశారు, లాంగ్ రేంజ్ మిసైల్స్. ఇప్పుడు ఏమి పర్మిషన్ ఇచ్చారు అంటే యూ కెన్ హిట్ లాంగ్ రేంజ్ టార్గెట్స్ ఇన్ రష్యా అని చెప్పి జర్మనీ అండ్ యూఎస్ యుక్రెయిన్కి పర్మిషన్ ఇచ్చాయన్నమాట వాళ్ళు మిసైల్స్ని యూజ్ చేసుకోవడానికి. బోత్ జర్మనీ అండ్ ది యూఎస్ స్పెసిఫికల్లీ ఆథరైజ్ ద యూజ్ ఆఫ్ వెపన్స్ టు డిఫెండ్ కార్కివ్ విచ్ లైస్ ఓన్లీ 20 కిలోమీటర్స్ ఫ్రమ్ రష్యా. కార్కివ్ మీద మేజర్గా అటాక్ చేస్తుంది రష్యా. సో ఒక్కో సిటీని ఫోకస్ చేసుకుంటూ లోపలికి వెళ్తుంది అనమాట యుక్రెయిన్లోకి. ప్రస్తుతానికి కార్కివ్ మీద మేజర్ దాడులు జరుగుతున్నాయి యుక్రెయిన్లో. సో ఇప్పుడు కార్కివ్ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి జర్మనీ అండ్ యూఎస్ పర్మిషన్ ఇచ్చాయి యుక్రెయిన్కి టు యూజ్ దేర్ లాంగ్ రేంజ్ మిసైల్స్ అండ్ టార్గెట్ లొకేషన్స్ ఇన్ రష్యా. సో ఇది అసలు మనం ఒక పాయింట్ తెలుసుకుందాము ఇప్పుడు, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయింది అంటే ఎందుకు తెలుసుకోవాలి అంటే రష్యా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇప్పుడు. ఏమనంటే దానికి నచ్చలేదు యూఎస్ జర్మనీ ఇట్లా పర్మిట్ చేయటం, లాంగ్ రేంజ్ మిసైల్స్ యూజ్ చేయటం రష్యాకి నచ్చలేదు. అండ్ రష్యా ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఇప్పుడు మీరు కనుక వాళ్ళకి పర్మిషన్ ఇస్తే మేము కూడా మిసైల్స్ యూజ్ చేస్తాము. సో ఇప్పుడు నేటో కంట్రీస్ ఎక్కడైతే పక్కన కూర్చొని చూస్తున్నాయో వాళ్ళు కూడా డైరెక్ట్గా వార్లోకి రావాల్సి వస్తుంది మీరు ఈ పర్మిషన్ ఇవ్వటం వల్ల అని వాళ్ళు థ్రెటన్ చేస్తున్నారు రష్యా వాళ్ళు. సో నేటో అంటే ఏంటో ఒకసారి చూద్దాము. నేటో ఇస్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. 1949లో ఫామ్ అయ్యారు. ఎందుకు ఫామ్ అయ్యారు అంటే టు సపోర్ట్ ఈచ్ అదర్ మిలిటరీలీ అండ్ అదర్వైజ్ టు సేఫ్ గార్డ్ దేర్ బార్డర్స్. సో ఒకళ్ళ బలం ఇంకొకళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి, సో ఆ గ్రూప్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ సింగిల్ ఇండివిజువల్. సో అదే కాన్సెప్ట్ మీద నేటో ఫామ్ అయింది 1949లో. ఇప్పుడు ప్రస్తుతానికి 30 యూరోపియన్ కంట్రీస్ అండ్ 2 నార్త్ అమెరికన్ కంట్రీస్ ఉన్నాయి. 2 నార్త్ అమెరికన్ కంట్రీస్ బీయింగ్ యూఎస్ఏ అండ్ కెనడా. సో ఇవన్నీ నేటో అనే ఒక అలయన్స్లో ఉన్నాయన్నమాట. రష్యా యుక్రెయిన్కి వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ దిస్ కాన్ఫ్లిక్ట్ ఇస్ యుక్రెయిన్ నేటోలో జాయిన్ అవుతానని చెప్పి ప్రపోజల్స్ పంపించింది. బికాజ్ అక్కడ గ్రూపింగ్లో తనకి సపోర్ట్ దొరుకుతుందని చెప్పి. బట్ రష్యాకి ఈ విషయం నచ్చలేదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ దిస్ రష్యా అండ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. నేటో యుక్రెయిన్కే సపోర్ట్ చేస్తుంది ప్రస్తుతానికి, బట్ మెంబర్షిప్ అయితే ఇవ్వలేదు ప్రస్తుతానికి. సో బట్ మిలిటరీలీ అండ్ అదర్వైజ్ నేటో ఈజ్ సపోర్టింగ్ యుక్రెయిన్. సో జర్మనీ యూఎస్ కూడా అందుకే మిసైల్స్ని పంపించాయన్నమాట యుక్రెయిన్కి హెల్ప్ చేయడానికి. బట్ నౌ ఇప్పుడు కొత్తగా పర్మిషన్ కూడా ఇచ్చాయి రష్యాని టార్గెట్ చేయొచ్చు మా మిసైల్స్తో అని. సో దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఇంట్రెస్టింగ్ ఎందుకు అంటే ఇప్పుడు దాకా జరగలేదు. సో దిస్ ద ఫస్ట్ టైం వాళ్ళు యూజ్ చేస్తున్నారు రష్యాని టార్గెట్ చేయడానికి. ఇప్పుడు దాకా వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి వాడారు, ఇప్పుడు టార్గెట్ చేయడానికి వాడుతున్నారు. కాబట్టి వీ ఆల్ మస్ట్ సీ హౌ దిస్ టర్న్స్ అవుట్. సో మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఈరోజు ఏంటంటే రీసెంట్లీ లాహోర్ డిక్లరేషన్ వాజ్ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్? పీస్ టాక్ బిట్వీన్ ద పాకిస్తాన్ గవర్నమెంట్ అండ్ ది తెహ్రీక్-e-తాలిబాన్ ఆఫ్ పాకిస్తాన్. పీస్ టాక్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇరాన్ అండ్ పాకిస్తాన్ టాక్ అబౌట్ బార్డర్ సెటిల్మెంట్. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. లాహోర్ డిక్లరేషన్ అనేది రీసెంట్గా న్యూస్లో వచ్చింది, అది దేని గురించి అనేది అడుగుతున్నాను. ది ఆప్షన్ ఈజ్ పీస్ టాక్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఆప్షన్ బి. Lahore Declaration was a bilateral agreement and treaty signed between India and Pakistan on February 21st, 1999 to establish peaceful relations between the two countries. 1999లో నవాజ్ షరీఫ్ అండ్ అటల్ బిహారీ వాజ్పేయి గారు కూర్చొని లాహోర్లో దే సైన్డ్ అ డిక్లరేషన్ టు మెయింటైన్ పీస్ బిట్వీన్ ద బార్డర్స్. అంటే ఆన్ బోత్ సైడ్ ఆఫ్ ది బార్డర్స్ పీస్ని మెయింటైన్ చేయాలని చెప్పి ఆ ట్రీటీని సైన్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ట్రీటీ సైన్ చేసినాక పాకిస్తాన్ ట్రైడ్ ఇన్వేడింగ్ త్రూ జేఎండ్కే బార్డర్స్. సో ఆ తర్వాతే మనకి కార్గిల్ వార్ జరిగింది ఆఫ్టర్ సైనింగ్ దిస్ డిక్లరేషన్. సో మొన్న నవాజ్ షరీఫ్ గారు హీ రిపెంటెడ్ ఫర్ వాట్ దే హ్యావ్ డన్ ఆఫ్టర్ సైనింగ్ లాహోర్ డిక్లరేషన్. అట్లా చేసి ఉండాల్సింది కాదు అని మొన్న మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు నవాజ్ షరీఫ్. సో దట్ ఈస్ వై దిస్ హ్యాస్ అగైన్ కమింగ్ టు న్యూస్. సో ఇట్లాగా ఏదైనా ఎవరైనా స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో హిస్టారికల్గా ఏం జరిగింది, దానికి ఎందుకు ఇప్పుడు మళ్ళీ న్యూస్లోకి వచ్చింది అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్. సో అందుకే లాహోర్ డిక్లరేషన్ ఏంటి అనేది ఒక్కసారి రివైజ్ చేసుకోండి. ఇట్లాంటివి వచ్చినప్పుడు ద రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మోడల్ మెయిన్స్ క్వశ్చన్: వాట్ డూ యూ అండర్స్టాండ్ బై అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్? మెన్షన్ ది ఫ్యాక్టర్స్ దట్ గివ్ రైజ్ టు దిస్ ఫినామినన్. అర్బన్ హీట్ ఐలాండ్ అంటే ఏంటి అండ్ వాట్ ఆర్ ది కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ and what are the steps that could be taken to reduce this effect అనేది ఈ ఆన్సర్లో మెన్షన్ చేయాలి. అండ్ యాజ్ ఎవ్రీ డే
We really encourage you to write down your answers and send it across to this email ID. మేము డెఫినెట్గా ఇవాల్యుయేట్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తాము. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. అండ్ యాజ్ వీ సే ఎవ్రీ డే, there is no shortcut to success and there is no substitute for hard work. Thank you.